మిస్టర్ శ్రీనివాసమూర్తి గారు, నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి మనం చూసుకున్నా, కన్యా లగ్నం వారికి మనం చూసుకున్నా, దోషాల గురించి మాట్లాడితే పితృదోషం. చాలా మంది దీని గురించి పెద్దగా పట్టించుకోరు, అవాయిడ్ చేస్తూ ఉంటుంటారు. సరే తర్వాత ఏదో చూద్దాంలే చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. బట్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ చాలా పెద్దగా ఉంటాయని మనం వింటూ ఉంటాం. ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి కనుక మనం చూసుకుంటే పితృదోషం ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇది పితృదోషమే అని కనిపెట్టే సంకేతాలు ఏ విధంగా ఉంటాయంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. వ్యక్తిగత జన్మ జాతకాన్ని గనక మనం పరిశీలించినప్పుడు కన్యా లగ్నం లేదా కన్యా రాశి అంటే రెండు వేరు వేరు. లగ్నం వేరు, రాశి వేరు. చంద్రుడు ఉన్నటువంటి దాన్ని రాశి అంటాం, కన్యా రాశి. జన్మ లగ్నం అనేటువంటిది జాతకాన్ని మనం రాసేటప్పుడు గణన చేసి రాస్తాం. ఇట్లా కన్యా లగ్నం వాళ్ళకి కానీ కన్యా రాశి వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొన్ని గ్రహగతుల్ని గనక పరిశీలిస్తే, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంటే, ఉదాహరణ చెప్పాలంటే ఆ కన్యా లగ్నం వాళ్ళకి కానీ కన్యా రాశి వాళ్ళకి కానీ జన్మ లగ్నంలో రాహువు, మీనంలో కేతువు, లేదా కన్యలో కేతువు, మీనంలో రాహువు ఉన్నా, అలాగే తులలో శని ఉన్నా, బుధుడు మీనంలో ఉన్నా, బుధరాహువులు కలిసి ఉన్నా, బుధకేతువులు కలిసి ఉన్నా, ఈ కాంబినేషన్స్ ఏదున్నా కూడా మనం వీళ్ళకి పితృదోషం ఉంది అనేటువంటి విషయాన్ని ఒక జ్యోతిష్కుడిగా జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం తెలుసుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చెప్పచ్చు. అయితే ఇక్కడ అందరూ కూడా జ్యోతిష్యం వచ్చి ఉండదు కనుక వాళ్ళకి ఏ లక్షణాలు, అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో ఆ ఇబ్బందుల్ని గనక పరిశీలిస్తే మనకి మనం తెలుసుకోవచ్చు, మనకి పితృదోషం ఉంది లేదు అనేటువంటి అంశం తెలుసుకోవచ్చు. అయితే ఇది తెలుసుకోబోయే ముందు ఒక మాట ఏంటంటే, ఈ కన్యా లగ్నం వాళ్ళు కానీ కన్యా రాశి వాళ్ళు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు తరచుగా వాయిదా పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఒక చిన్న ఓణీల ఫంక్షనో లేదంటే పంచెల ఫంక్షన్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూర్చుంటారు, పలానా రోజు చేద్దాం అన్నారు పంతులు గారు, సరే అని చెప్పి కూర్చుని డిస్కస్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఘర్షణ పడి కొట్టుకుని వెళ్ళిపోయి ఈ సంవత్సరం కాదులే పో అని వాయిదా చేస్తారు. అట్లాగే వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు కావు, సంతానానికి పెళ్ళిళ్ళు కావు. కొద్దిమందికి ఏంటంటే అవుతాయి పెళ్ళిళ్ళు, కానీ చాలా ఆలస్య వివాహాలు అవుతాయి. అంటే ఆడపిల్లకి వచ్చేటికి 27, 28, 29, 30 ఇంకా పైన కూడా అవ్వచ్చు. ఇవన్నీ లేట్ మ్యారేజెస్. మగపిల్లలకు వచ్చేటప్పటికి 32 నుంచి 40 దాకా ఇదంతా లేట్ మ్యారేజ్ కింద మనం చెప్పాలి. 30 దాటితేనే లేట్ మ్యారేజ్. సరే కాలానుగుణంగా కొంచెం లేట్గా చేసుకుంటున్నారు కనుక పర్వాలేదు అనుకున్నా, వీళ్ళు 32 నుంచి కూడా వీళ్ళకి పెళ్ళిళ్ళు కావు, సంబంధాలు కుదరవు. కొద్దిమందికి ఏమవుతుంది, వీళ్ళలో ఒక సంబంధం కుదురుతుంది కానీ కారణం ఏదో ఒకటి వచ్చి అది ఆగిపోయి ఇంకోటి వస్తుంది. వీళ్ళలో కొద్దిమందికి నిశ్చితార్థం కూడా అవుతుంది కానీ వివాహం వాయిదా పడిపోతుంది, అంటే వివాహం అవ్వదన్నమాట. ఇటువంటివి వీళ్ళు గనక గమనిస్తే కన్యా లగ్నం వాళ్ళు కానీ కన్యా రాశి వాళ్ళు కానీ, అంటే ఇది వీళ్ళకి కానీ వీళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఇలా గనక జరిగితే పితృదోషం ఉందని గమనించవచ్చు. అట్లాగే ఇంకా కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. ఏంటంటే వీళ్ళు ఉండేటువంటి ఇళ్ళు చాలా పాడుబడ్డ ఇళ్ళు, పాతేళ్లలాగా ఉంటాయి. ఆ ఇంటికి కళాకాంతి ఉండదు. అంటే ఒక 50 సంవత్సరాలు పైబడ్డ, 40-50 సంవత్సరాలు పైబడ్డ ఇళ్లలో వీళ్ళు నివసించాల్సి వస్తుంది. అది కూడా అవి వాళ్ళ సొంతం అని చెప్పడానికి కూడా ఉండదు. కొంతమందికి అయితే అవి అద్దెళ్లలో ఉంటారు. అట్లాగా అంటే ఆర్థికంగా బాగా దిగజారిపోతారు, ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. ఒక అప్పు చేస్తారు, అది తీర్దామని చెప్పి ఏం చేస్తారంటే ఇంకొక అప్పు చేస్తారు. ఫస్ట్ ఒక 10 రూపాయల వడ్డీకి అత్యవసరమే అప్పు తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, దాన్ని తీర్చలేక ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళని ప్రాధేయపడి దాన్ని మళ్ళీ 6 రూపాయల వడ్డీ కింద మార్చుకుంటారు. మళ్ళీ దీన్ని కూడా కట్టలేక ఇంకోళ్ళని ఎవరు బతిలాడుకుని మళ్ళీ బ్యాంకులో తీసుకుని మళ్ళీ దాన్ని తీరుస్తారు. అంతేగాని రుణం ఏది తీరదు. వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు, రుణాల యొక్క పరిభ్రమణంలో పడిపోతారు, కానీ అప్పులు తీరటం అనేది వీళ్ళకి ఉండదు. ఇది మెయిన్గా వీళ్ళకి వచ్చేటువంటి డ్రాబ్యాక్. అలాగే వీళ్ళలో కొంతమంది కన్యా లగ్నం వాళ్ళు కానీ కన్యా రాశి వాళ్ళు కానీ లేదా వాళ్ళ పిల్లలు కానీ కొంతమంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే వేరే మతం వాళ్ళని, వేరే కులం వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇదొక దుర్యోగం. ఇది కూడా పితృదోషం ఉంటేనే జరుగుతుంది. అట్లాగే కొంతమంది విషయాన్ని కనుక గమనిస్తే వీళ్ళకి తండ్రి తరఫు బంధువులు అసలు ఉండరు, ఉన్నా వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది, ఘర్షణలు విపరీతంగా పెరుగుతాయి, జ్ఞాతులతో విరోధాలు ఉంటాయి. అంటే ఒకే ఇంటి పేరిట వాళ్ళు అంటుంటారు. అంటే నానుడిలో
మనం అనుకునేది ఏంటి, ఎట్లా అనుకుంటారంటే కామన్ మ్యాన్, సామాన్యమైన ప్రజలు మా ఇంటి పేరిట వాళ్ళు అని అంటారు. మా ఇంటి పేరిట, ఆ ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి రారు, వచ్చినా గొడవ పడతారు, లేదా ఏదో ఘర్షణలు ఉంటాయి, లేదా కోర్టు కేసులు ఉంటాయి. చాలా రకాలైనటువంటి ఇటువంటి డిస్టర్బెన్సెస్ అనేటువంటివి కంటిన్యూస్గా వీళ్ళకి వస్తూ ఉంటాయి. తర్వాత మందులకు నయంగానే వ్యాధులు వస్తాయి. అలాగే అంటే మందులకు నయంగానే వ్యాధులు అంటే పారాలసిస్, క్యాన్సర్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఏంటంటే కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతుంటాయి, అంటే అబార్షన్స్ అవటం, మిస్క్యారేజెస్ అవటం, ఆలస్యంగా సంతానం కలగటం, కొంతమందికి సంతానం కలగకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిలో ఏవి గమనించినా కూడా పితృదోషం అన్నట్టే లెక్క. అయితే వీళ్ళకి ఈ పితృదోషం ఏ గ్రహ స్థితులను బట్టి సంక్రమించింది అనేది తెలుసుకోవచ్చు. అట్లాగే వీళ్ళకి పితృదోషం రావడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో జాతకాన్ని బట్టి జాతక చక్రాన్ని పరిశీలిస్తే చెప్పొచ్చు. అంటే వీళ్ళ పెద్దవాళ్ళలో ఎవరో సరిగ్గా దహన సంస్కారాలు చేయకపోయినా పితృదోషం వస్తుంది, సంక్రమిస్తుంది. వాళ్ళకి తద్దినాలు పెట్టకపోయినా పితృదోషం వస్తుంది. లేదా వీళ్ళలో కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బ్రతికుండంగా వాళ్ళకి ఆహారం పెట్టరు, మందులు వేయరు, వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటారు, కానీ వాళ్ళని తీసుకెళ్ళి మనం చూస్తుంటాం కదా, తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర తల్లినో తండ్రినో వదిలేసి వెళ్ళిపోయారంటుంటారు చూడు. అనాథాశ్రమాల దగ్గర, వృద్ధాశ్రమాల దగ్గర వదిలేసిపోతుంటారు. ఇలా పోయిన వాళ్ళకి కూడా పితృదోషం అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆ వదిలేసిపోయిన తల్లో తండ్రో చేతగాని స్థితిలో బాధపడుతూ మరణిస్తారు. మరణించినప్పుడు వాళ్ళు పితృదేవతలుగా మారి వీళ్ళని శపిస్తారు. ఇక అక్కడి నుంచి పితృదోషం వీళ్ళకి మొదలవుతుంటుంది. కొంతమందికి పైతరాలు ఆల్రెడీ ఈ తప్పులన్నీ చేస్తుంటారు కదా, అక్కడి నుంచి వీళ్ళకి తరతరాలు వస్తుంది. ఎన్ని తరాలు అని అడగద్దు, కనీసం 7 తరాలు, మ్యాక్సిమం 14 తరాలు ఇది బాధ పెడుతుంది. అంత భయంకరమైనటువంటిది పితృదోషం. ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొంచెం క్షుణ్ణంగా చదువుకుంటే చెప్పగలుగుతాం. అలా కాకుండా సాధారణంగా పైపైన చూసిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో నీకు బ్రహ్మాండమైన యోగం ఉంది, నీకు 2 గురుడు ఉన్నాడు, వాక్క్షేత్రంలో గురుడు ఉన్నాడు, నీకు అసలు లగ్నంలోనే గురుడు ఉన్నాడు, నీకు అసలు తిరిగే లేదు, నీకు వచ్చేటప్పటికి గజకేసరి యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, ఇట్లా ఏవో రకరకాల యోగాల పేర్లు చెప్పేసి ఇక నీకు బ్రహ్మాండంగా ఉందంటారు. తీరా చూస్తే అక్కడ అతని పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చెప్పినవి ఏవి జరగవు. అంటే జాతకంలో ఉన్నటువంటి యోగాలు లేవా, ఆ సిద్ధాంతి చెప్పింది తప్ప అంటే ఆ సిద్ధాంతి చెప్పింది కరెక్టే, కానీ ఆ యోగాలు పనిచేయాలంటే ఈ పితృదోషం లాంటి భయంకరమైన దోషాలు ఉండకూడదు. ఇవి ఉంటే అవి పనిచేయవు. కాబట్టి వ్యక్తిగత జన్మజాతక రీత్యా ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకున్న తర్వాత అవి క్లియర్ చేసుకుంటే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతాం. తప్పకుండా అండి. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి మంచి చెడు 2 ఉంటుంటాయి. జాతకాన్ని బట్టి చెడు ఏదైతే ఉంటుందో దాన్ని పరిహార దిశగా వెళ్ళి వాటిని ఎప్పుడైతే మనం తీసేస్తూ ఉంటుంటామో మనకున్న యోగాలు కావచ్చు, లేదంటే ఫినాన్షియల్కి సంబంధించిన స్ట్రగుల్స్ కావచ్చు, వాటిని ఓవర్కమ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.